రాష్ట్ర మంత్రిని ప్రశ్నించిన బీజేపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తే భయపడేది లేదని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ అన్నారు. నిర్మల్ జిల్లా వేదికగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో మంత్రి తనయుడి వ్యవసాయ క్షేత్రంలోకి అక్రమంగా ప్రవేశించారని కేసులు నమోదు చేయడం సరికాదని అన్నారు. గ్రామం నుండి గోదావరి పుష్కర్ ఘాటుకు ఉపాధి హామీ నిధులతో 50 లక్షలతో ఏర్పాటు చేసిన రోడ్డును కబ్జా చేశారని ఆరోపించారు. తప్పులను నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేస్తామని రావుల రామ్నాథ్ హెచ్చరించారు. దాంతో పాటు రెడ్డి అనేటువంటి ఒక వ్యవసాయ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మేము అదే అడిగినాం. మా కార్యకర్తలము అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరం కూడా ఇటువంటి భూ కబ్జా అయితే జరుగుతుందో దీని మీద కలెక్టర్ న్యాయ విచారణ చేపట్టాలా. అదేవిధంగా రోడ్డును అప్రూవ్ చేయైతే ప్రభుత్వం వేసినటువంటి రోడ్డును ఏదైతే దుబ్బడం జరుగుతుందో నిర్మాణం చేసి రోడ్డును తెరవడుతున్నారో ఇది పబ్లిక్ రోడ్డును నష్టపరిచిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా నవీన్ రెడ్డి అనేటువంటి రైతు ఏదైతే భూమి కబ్జా గురైందో దాని నుంచి విముక్తులు చేసి రైతులకు న్యాయం చేయాలి మంత్రి గారు అని చెప్పేసి ఇలా మేము దాన్ని స్పష్టంగా చెప్పి రావడం జరిగింది. మంత్రి మున్సిపల్ చైర్మన్ మంత్రి గారి కౌన్సిలర్ టీఆర్ఎస్ నాయకులు ఎదురవుతున్నారు. అందరు వ్యాపార ధోరణితో లాభమే అర్జించాలన్న తపనతో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని అధికారులను కుమ్ముకులు చేసుకొని ఈ భూములు స్వాధీనం చేసుకోవడం కష్టం కావాలి. దీంతో ఇష్టానుసారం సంపాదించి దాంతో పాటు అదే ఊరికి సంబంధించినటువంటి ఒక రైతు ఆ ఫామ్ హౌస్ ఆనుకొని